వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో మెగా డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంత టీచర్స్ పోస్టులో స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని 20న జరిగే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం చేయాలని ఏజెన్సీ డిఎస్సి సాధనా కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. రాజవొమ్మంగి ఆర్ఎండ్బి ప్రాంగణంలో ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి సాధనా కమిటీ సంఘాల సమావేశం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పల్ నర్సయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి సాధనా కమిటీ ఉద్యమం ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు. అందులో కొంతమందికి చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తే చాలామందికి 99% ఉద్యోగాలు మనకు దక్కలేదు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 29 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో వేలాది ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆదివాసులకి అందరూ ఉద్యోగాలు న్యాయంగా మనకు దక్కాల్సిన ఉద్యోగాలు రావడం లేదు. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంటే అవి అసలే తీయటం, అవి కనీసం నోటిఫికేషన్ కూడా 3 సంవత్సరాలకు ఒకసారి కానీ 5 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే నోటిఫికేషన్ ఇవ్వటం. బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఎటువంటి మన రిక్రూట్మెంట్ విధానం లేదు. ఏదో సీక్రెట్గా అమ్ముకోవడమో లేదంటే ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు డిఎస్సికి సంబంధించి 100% ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయంగా మన ఆదివాసులకు రావాలి. అలాగే 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్న సంస్థల్లో సరే మన పెద్దలందరూ కూడా మరి డిఎస్ కోసం క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. మనం ఎక్కడైతే నష్టపోతున్నామో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మనందరం కూడా ఏకం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి గత 2 నెలల నుంచి పోరాటం చేస్తూ మరి చివరికి డిఎస్ కూడా మరి రేపు 6వ తారీఖున మరి ఎగ్జామ్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ ఇందులో భాగంగా మరి చాలామంది మా పెద్దలందరూ మాట్లాడుతారు. ఎప్పుడు చూసినా అక్కడక్కడ పలసగా కొద్దిమంది ఆదివాసీ నాయకులమే పిలుపునివ్వటం, మేము హాజరవ్వటం, దీన్ని ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది. ఇలా జరగటానికి కూడా మా ఆదివాసీ పెద్దల్లో లీడర్స్లో కూడా లోపం ఉన్నదనేసి నా అభిప్రాయం. ఈరోజు చాలా మంచి డిమాండ్ మీద మన రాజవొమ్మంగిలో ఒక సమావేశం నిర్వహించుకున్నారు. అంటే గిరిజన సమస్యల మీద జనరల్గా పోట్లాడడం లేదు, స్పెసిఫిక్ ఒక సమస్య తీసుకుని పనిచేయడం లేదు. సహజంగా మన గిరిజన ఉద్యమంలో, గిరిజన సంఘాల్లో, రాజకీయ నాయకుల్లో జనరల్ చేసి మాట్లాడేస్తాం. గిరిజన హక్కుల చట్టాలు మేమే రక్షిస్తాం, హక్కులు మేమే రక్షిస్తాం, మేమే తెస్తాం, మేము మనమే చేయాలి, నేనున్నాను నీతో అనుకుని ఇటువంటి పదాలు అది ఏజెన్సీ హక్కు, అది ఏజెన్సీ హక్కు. అదేంటంటే అది ఎలా ఏజెన్సీ హక్కు అవుతుందని మీరు చాలామందికి డౌట్ రావచ్చు. మీరు ఎగ్జాంపుల్ ఒకసారి పరిశీలించండి. 1950 జనవరి 26 నాటికి ఈ ప్రాంతంలో పుట్టిన వాడికి మాత్రమే గవర్నమెంట్ లోకల్ ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తారు. అంతేనా? దాని అర్థం ఏంటి? నేను 1982లో పుట్టాను, కానీ మా తాత ముత్తాత మా నాన్నలను 1952లోనే ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి నేను తర్వాత పుట్టిన నాకు సర్టిఫికేట్, నేను లోకల్ సర్టిఫికేట్ వస్తాను అని చెప్పి, ఎందుకంటే వారసత్వం కాబట్టి. అవునా కాదా? అలాంటి వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులని ఒక భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది.
వారికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి అర్హత లేదు, టీచర్ పోస్ట్కి అర్హత లేదు. ఇటువంటి ఒక వితండవాదాన్ని ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అని చెప్పి స్పష్టంగా ఇప్పుడు టీఎస్లో తీర్మానం చేస్తుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటి? రాష్ట్రపతి ఉత్తర్వులు. వాస్తవానికి జీవో నెంబర్ 3 విషయంలో ఏం జరిగిందంటే, జీవో నెంబర్ 3 విషయంలో గవర్నర్ గారు ఇక్కడ జీవో నెంబర్ 3 ఇచ్చినా దాని రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. ఈ భారతదేశంలో ఎటువంటి చట్టం అమలైనా రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం కంపల్సరీ ఉండాలి. రాష్ట్రపతి ఆమోదం అంటే అది ఒక చట్టబద్ధత వస్తుంది. దానికి చట్టబద్ధత వస్తుంది. చట్టం అనేది 2 రకాలు ఉంటుంది ఈ దేశంలో పరిపాలన సంబంధించి వస్తే. పార్లమెంట్లో చేసిన చట్టం దేశవ్యాప్తంగా అమలైతే ఈ అసెంబ్లీ చేసే చట్టం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుంది. కానీ ఈ 2 చట్టాలని కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎలా అమలు చేయాలి, గిరిజనులకు అనుకూలంగా ఎలాగ అమలు చేయాలని దాన్ని సవరించే అధికారం ఉంటుంది, దాన్ని నిలుపుదల చేసే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. కానీ నిలుపుదల చేసే అధికారం గవర్నర్ గారికి ఉందని చెప్పి గవర్నర్ గారు రెగ్యులేషన్ చేసి ఊరుకుంటూ అవ్వదు. ఈయన రెగ్యులేషన్ చేసి రాష్ట్రపతి ఆమోదం పంపాలి. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం అయితే అప్పుడు గవర్నర్లు చేసిన సిఫార్సు అన్ని కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కావడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ జీవో నెంబర్ 3లో జరగలేదు. అందుకు ఇప్పుడు ఏమంటున్నాం మనం, 5th షెడ్యూల్ క్లాజ్ 2 ప్రకారంగా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వమంటున్నాం. చట్టం అని చాలా మంది చెప్తున్నారు. చట్టం అంటే ఎలాగా? పార్లమెంట్ చేసిన చట్టం నేరుగా అమలు అవ్వదు. పార్లమెంట్ చేసిన చట్టం రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమల్లోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాష్ట్రపతి ద్వారా గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఇది ప్రొసీజర్. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. కొన్ని అత్యవసర సమయంలో పార్లమెంట్ సమావేశం లేనప్పుడు, అసెంబ్లీ సమావేశం లేనప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చే అధికారం ప్రెసిడెన్షియల్కి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలాగ ఇస్తారు? ఆయన కూర్చుని ఒట్టినప్పుడు కేంద్ర క్యాబినెట్ అప్రూవల్తో ఇస్తారు. కేంద్ర క్యాబినెట్ అంటే అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టం కింద వస్తుందండి. ఇప్పుడు 5th షెడ్యూల్ అనేది 5th షెడ్యూల్ క్లాజ్ 2లో మనకు ఈ 100% రిజర్వేషన్ని మనకి ఇప్పుడు క్లాజ్ 2 ప్రకారం ఇవ్వాలనేది మన డిమాండ్. మెగా డిఎస్సిలో 5వ షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయించాలని రాజమండ్రిలో సాధన కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా సాధన కమిటీ హెచ్చరిక జారీ చేస్తుంది. మే 20న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కేబినెట్ సమావేశంలో గిరిజనులకు అనుకూలంగా మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులు మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయుటకు తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సాధన కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో టీచర్లకు కూడా 100% ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటివరకు గడిచింది కాలం ఎకొనెత్తు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అనేక స్థాయిలో 2024 ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. మన బంద్ రోజు కూడా ప్రకటించారు. మొన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మే 14 కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రకటనతో కాలయాపన చేయడం సరైనది కాదని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదివాసులకు అనుకూల నిర్ణయం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ సిద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే స్పెషల్ డిఎస్సి సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో స్పష్టమైనటువంటి వైఖరి రావటం లేదు. అందుకే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ఈరోజు రాజవొమ్మంగి మండలంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఆదివాసులకే దక్కేవి. కానీ ఈ డిఎస్సిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 4000 పోస్టులని ఈరోజు నాన్ ట్రైబుల్కి ఆదివాసులకి రావాల్సిన పోస్టులన్నీ కూడా ఈరోజు నాన్ ట్రైబుల్కి ఇస్తూ ఉన్నారు. ఈ రంపచోడవరం నియోజకవర్గంలోనే 124 పోస్టులుంటే అందులో ఆదివాసులకు వచ్చిన 6 పోస్టులు మాత్రమే.
ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా 6% రిజర్వేషన్తో ఇవ్వటం వల్ల ఈరోజు మొత్తం ఇన్ని సంవత్సరాలు యువత మొత్తం కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి యువత అంతా కూడా ఈరోజు రోడ్లపై పడ్డ పరిస్థితి వచ్చింది. ఈరోజు చెబుతుంది డిఎస్సి ప్రకటన చేసి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ఆపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏజెన్సీలో ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొస్తానని చెప్పి ఆ జీవో తీసుకురావడానికి ఈరోజు ఈ నోటిఫికేషన్ ఎందుకు ఆపలేకపోయింది? అందుకే మేము నోటిఫికేషన్ ఆపమని ఉద్యమం చేసాం. సరే నోటిఫికేషన్ ఇచ్చారు. మేము ఈరోజు ఏమడుగుతున్నాం, ఏజెన్సీలో మాకు రావాల్సినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి ఈ మెగా డిఎస్సిలో మినహాయింపు చేసి అప్పుడు మాత్రమే డిఎస్సి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వినకుండా వ్యవహారం చేస్తూ ఉంది. ఇటువంటి వ్యవహారం అయితే రేపొద్దున ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కూడా మేమంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆదివాసీ.